నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉత్తర దిశగా ప్రయాణం చేస్తోంది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద స్పష్టంగా కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్తారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏమంటారు, ప్రస్తుతం అల్పపీడనం ఎక్కడుంది? ఎందుకంటే కొంచెం ఇది బలపడే పరిస్థితులు ఉండడం, ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రభావం ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడైతే ఈ అల్పపీడనం మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది నెక్స్ట్ కమింగ్ 24 hours చూస్తే ఇది వాయు దిశగా ఇలా వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు, నెక్స్ట్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం చేరి ఆ తర్వాత తదుపరి ఇది ఉత్తర దిశగా వెళుతూ అలాంగ్ ది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. మనం ఈ రకంగా ఇందులో కనుక ఇది శాటిలైట్ ఇమేజరీ ఇది నైరుతి బంగాళాఖాతం సుమారు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడైతే తీవ్ర అల్పపీడనం అయితే కంటిన్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ 24 hours ఈ పీరియడ్లో ఈ డైరెక్షన్ అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు అండ్ ఇదంతా కూడా దక్షిణ కోస్తా, మన ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ఈ ప్రాంతం వెళ్ళి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రాంతం దగ్గర ఇటు ఆల్మోస్ట్ కొంచెం ఇలా అనమాట చేంజ్ అయ్యే డైరెక్షన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ ఇలా వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఇదంతా ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి దాని వెంబడి తీరం వెంబడి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఇది ఈ నెక్స్ట్ కమింగ్ 24 hours కానీ ఆ తర్వాత నెక్స్ట్ 48 hours పీరియడ్లో చూస్తే ఇటు దక్షిణ కోస్తా కొంతమేర ఉత్తరాంధ్రకు అయితే ఎక్కువగా దీని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు వరకు చూస్తే ఇటు రాయలసీమలో ఉంటుంది తిరుపతి జిల్లాతో పాటు నెల్లూరు ప్లస్ అలాగే మనకి ఇక్కడ కొన్ని ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇటు కాకినాడ, అనకాపల్లి, అటు విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం. రేపటి రోజు చూస్తే ఇది రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంత ఇంక్రీజ్ అయ్యి ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా వచ్చే అవకాశం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే మరికొన్ని జిల్లాల్లో అయినటువంటి అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం మనం. అలాగే ఓవరాల్గా చూస్తే నెక్స్ట్ 3 days వరకు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో కొంత మేర, ఉత్తరాంధ్రలో అయితే మెనీ ప్లేసెస్లో అయితే మోడరేట్ రైన్స్ విత్ హెవీ రైన్స్ వచ్చే అవకాశం ఉంది. రాయలసీమ ఒక మాదిరిగా కొంతవరకు ఎఫెక్ట్ అవుతుంది. నిన్నటి వరకు చూసుకున్నట్టయితే దీని ప్రభావం దక్షిణ కోస్తా మరియు తమిళనాడు ప్రాంతం మీద కనిపిస్తుంది అనుకున్నాం. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే ఇది ఉత్తర కోస్తా ప్రాంతాలు, ఉత్తర కోస్తాలో ఉత్తరాంధ్ర జిల్లాల మీద దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఏం జరిగింది అసలు ఈ మార్పు? నిన్న కూడా యాజ్ పర్ అవర్ ఫోర్కాస్ట్ ఉత్తరాంధ్ర కూడా మనం మ్యాక్సిమం హెవీ రైన్స్ మనం చెప్పాం. నిన్న కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మ్యాక్సిమం జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, నెక్స్ట్ అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే నిన్న కూడా మనం చెప్పడం జరిగింది. అంటే ఇది ఈ సిస్టమ్కి ఉన్నటువంటి ఈ సీజన్లో ఉన్నటువంటి సిస్టమ్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నార్త్ ఆఫ్ ది సిస్టమ్ ఎక్కువగా దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువ నార్త్ ఆఫ్ ది సిస్టమ్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇది నైరుతి బంగాళాఖాతం అంటే ఇది ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దీని యొక్క అంటే దాని యొక్క కింద భాగం అంటే సౌత్ ఆఫ్ ది సిస్టమ్ అంటే శ్రీలంక కానీ సౌత్ తమిళనాడు వాళ్ళకి కొంచెం దీని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది, పైన ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ. అలాగే ఫర్దర్గా రేపటికి ఇది ఈ ప్రాంతానికి వస్తుంది. అంటే మనం ఇటు నార్త్ తమిళనాడు, సౌత్ ఆంధ్రకి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్త్ ఆఫ్ ది సిస్టమ్ అంటే ఇది ఉత్తరాంధ్ర ఈ పార్ట్ ఎక్కువగా కవర్ అవుతుంది అనమాట. అక్కడ ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. దక్షిణ కోస్తా కంపారిటివ్లీ తక్కువగా ఉంటుంది. విండ్ స్పీడ్స్ కూడా ఇప్పుడైతే ప్రస్తుతం దక్షిణ కోస్తాకి అయితే ఎక్కువగా దీని గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఫర్దర్గా ఇట్ ఈస్ లైక్లీ టు ఎక్స్టెండ్ టు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో బై టుమారో. సో ఈ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్లో ఉన్నటువంటి వర్షకాలను కూడా మనం వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. రైతాంగ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైతాంగ పరంగా చూస్తుంటే అయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి నిన్నటి చూస్తే చాలా చోట్ల రైన్స్ అయితే కమెంట్స్ అయ్యాయి. హెవీ రైన్స్ రియలైజ్ అవ్వనప్పటికీ
కొన్ని చోట్ల అయితే డెంకాడ ఇలాంటి చోట్ల 3 సెంటీమీటర్స్ వర్షపాతం, మరికొన్ని చోట్ల 1 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. ఇది గ్రాడ్యువల్గా ఈరోజు కూడా ఎక్కువగా దీని యాక్టివిటీ ఎక్కువ కనిపిస్తుంది. ఈ నెక్స్ట్ కమింగ్ 3 to 4 days ఓవరాల్గా చూస్తే ఇటు నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కొన్ని ప్రాంతాలు ఈ వర్షపాతం వచ్చే అవకాశం ఉంది. చేత ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఎండ్ ఆఫ్ ది క్రాప్ సీజన్కి వస్తాం. ఈ ఖరీఫ్ సీజన్ ఎండ్ ఆఫ్ ది స్టేజ్కి, ఇది ఫైనల్ స్టేజ్కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే హార్వెస్టింగ్ అన్నది చేయాలా, కటింగ్ ది క్రాప్ అది చేయాలన్నది కరెక్ట్గా అంటే 2 to 3 days చేయని వాళ్ళు ఉంటే ఆగి చేసుకుంటే బాగుంటుందని సూచన. ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని ప్రాంతాలకు భారీ వర్ష సూచన కనిపిస్తుంది. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. మరోవైపు రైతులు ముఖ్యంగా దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ఇది తీవ్ర అల్పపీడనం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో దీని ప్రభావం, అలాగే ముఖ్యంగా గాలుల వేగం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఉత్తర కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా రైతులు జాగ్రత్తలు పాటించాలనేటువంటి ఒక ముఖ్య సూచనని విశాఖపట్నం వాతావరణ కేంద్ర అధికారులు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.